హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రసం చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రసాన్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకి జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు వేడివేడిగా ఈ రసాన్ని గ్లాస్లో పోసుకొని తాగినా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసం చేసుకోవడానికి 50 గ్రాముల చింతపండును 2 గ్లాసుల నీళ్లు పోసుకొని నానబెట్టి ఈ విధంగా రసం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పంచదార కానీ చిన్న బెల్లం ముక్క కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రసం గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రసాన్ని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. రసం మరిగే లోపల ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత రసం కూడా ఈ విధంగా బాగా మరిగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ రసం గిన్నెను పక్కన పెట్టేసుకొని మరో గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ముందుగా మనం దంచిపెట్టుకున్న మిరియాలు, జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తాలింపు అంతా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న రసాన్ని పోసుకొని మరో మరుగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. రసం ఈ విధంగా బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.